ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం అండి. షెడ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళు, అండ్ ఖైరతాబాద్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ అయితే నేను రోడ్ లో ఉన్నాను, ఎల్ఏ రోడ్ లో. సో చూద్దాం అక్కడ వెళ్ళి మరి ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ 1 month వరకే ఉంది. సో అయినా కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో September 7th ఉంది అనుకుంటాను వినాయక చవితి. సో ఇవాళ వచ్చేసి 9th July అండి. ఇక్కడైతే ప్రజెంట్ నేను సెక్రటేరియట్ రోడ్ లో వెళ్తున్నాను. బట్ ఇవాళ చాలా వెదర్ అయితే కొంచెం డల్ గా ఉంది. వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచించా. బట్ ఓకే, ఒక సిచ్యువేషన్ లో ఎండ కూడా ఉంది. సో అలా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను కదండి. సో ఈసారి వచ్చేసి నాకు తెలిసి 70 feet ఇన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఎప్పుడు కూడా పెట్టలేదు. అంటే ప్రతిసారి వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ వెళ్తారు. సో ఈసారి వచ్చేసి 70 years 70 feet. సో ఏదైనా సరే బట్ హైదరాబాద్ కి ఇది ఒక ప్రైడ్ అని చెప్పొచ్చు. ప్రతిసారి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కావచ్చు, వినాయక చవితికి ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ అయింది, పూజలు స్టార్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఒక ఫెస్టివ్ మైండ్ వస్తుందండి మనకి హైదరాబాద్ లో తెలంగాణ మొత్తంలో వస్తుంది. సో ఎప్పుడైనా కానీ మనకి ఈసారి కూడా చాలా వరకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏ విధంగా చూసుకున్నా కానీ ఉన్న 11 days వచ్చేసి హైదరాబాద్ లో ఒక ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు అందరూ. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను అదే రూట్ లో ఉన్నాను, వెళ్ళడానికి నేను ఆడికి వెళ్ళి చూపిస్తాను. అలానే లాస్ట్ వచ్చేసాము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి. సో మీరు చూడొచ్చు మధ్యలో ఉన్నది గణేష్ ప్లేస్ చేసేదండి ఆ స్టేజ్. అండ్ అది వచ్చేసి 70 feet ఉంది. మీరు మధ్యలో రోడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి 70 feet ఉంటుంది. సో కింద మనం చూసుకోవచ్చు ఐరన్ తో ఏదైతే ఇమేజ్ ఉంటుందో, అంటే లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అలాంటిది వీళ్ళు విత్ ఐరన్ తో కట్ చేస్తున్నారు. అండ్ ఇలా 1 week పాటు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 1 week తర్వాతనే సో అంతా ఏదైనా బాడీ రెడీ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ వెల్డింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఎలా అంటే ఐరనే చాలా ఉంటుందండి. నన్ను అడిగితే 60 to 70% ఐరనే ఉంటుంది. అలా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. సో దీని తర్వాత 1 week అంటే ఇవాళ 9th July అండి. సో 9th అంటే ఆల్మోస్ట్ ఒక 15th వరకు ఇవి కంప్లీట్ అయ్యి వేరే వాళ్ళకి వర్క్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు 2 side లో ప్లేసెస్ ఉన్నాయి, లైక్ అంటే స్టేజ్ పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ప్రతిసారి వేరే గాడెస్ పెడతారు కదా, ఈసారి కూడా ఏదో చేయడానికి వాళ్ళు పెట్టారు. సో ఈ షేప్స్ అయితే ఇలాంటివి చాలా చేశారు. సో మరి అది ఎక్కడ ప్లేస్ చేస్తారని తెలియదు. సో ఇంకా జరుగుతూనే ఉంది వర్క్. మొన్న నైట్ వచ్చాను 3 days బ్యాక్, బట్ ఏదో కంప్లీట్ అయింది అనుకున్నాను. బట్ ఇంకా నన్ను అడిగితే చాలా వరకు హార్డ్ గా ఉందండి. అంటే ఐరన్ కదా, ఫుల్లీ ఐరన్. సో ఏదో నార్మల్ గా హైట్ అయితే ఓకే, బట్ ఈ హైట్ కి ఇంతవరకు హార్డ్ తో ఐరన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇది నాకు తెలిసి ఎన్ని టన్స్ ఉంటుంది అనేది కరెక్ట్ గా నేను అడగలేదు, బట్ మీకు నేను ఖచ్చితంగా చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈసారి వచ్చేసి 70 feet చెప్పాను కదా. సో 70 feet హైట్ అండి. ఏదో వినాయక చవితి ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడితోనే మనకి ఏదైనా ఒక ఫెస్టివ్ మూడ్ స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ రోజు కూడా అదే ఉంటుంది అండ్ ఎండింగ్ రోజు కూడా అదే ఉంటుంది. సో ఏదైనా మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి చాలా చేస్తానండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా వీడియోస్ నేను వేరే సీజన్స్ వస్తున్నాను. సో ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి బ్లాగ్స్ తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.